అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర గురువులు శుక్రాచార్యుని దీక్ష. ఈ కథల సోదరునిద్దరికి శుక్రాచార్యులు తామసిక విద్యలన్నింటినీ నేర్పించారు. అసురులు వస్తున్నారు ఆగండి. వచ్చేది అసురుల మహారాజు మా అన్న హిరణ్యకశుడు. చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమభక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాడు. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. ఎందుకంటే నా సోదరుని వధించిన విష్ణుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల కాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇచ్చుడా అర్థముడా, కానీ నాకు చూపించేందుకు మీ ఏమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయాన్ని తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. ఈ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నాడు.
నేనే సృష్టికర్త, నేనే భగవంతుడి. మూర్ఖుడు, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడి. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః.